ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదురా అబ్బాయిలు. అమ్మాయిలకి కూడా. ఆ గంట బిల్లని గట్టిగా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. లైక్ కూడా కొట్టండి మాయా మర్చిపోకండి. నేను చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్పి తీరుతాను. నువ్వు అలా చేయడం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయిపోతారా. నాకు నీ లైఫ్ ఇంపార్టెంట్. నువ్వు కొట్టినా సరే నేను చేయాలనుకున్న పని మాత్రం ఖచ్చితంగా చేస్తాను. మాటలతో చెప్తే వింటలేదని కొట్టి చెప్తున్నా. అప్పటికి వినకపోతే చంపి సముద్రంలో పడేస్తాను. నువ్వు అలా చేయవు. నేను దారుణంగా మోసం చేశాను నీకు తెలుసు. నీ జీవితాన్ని నాశనం చేశాను కూడా నీకు తెలుసు. అన్నీ తెలిసినా నువ్వు నా పక్కన నిలబడ్డావు. నేను ప్రేమించిన అమ్మాయి కంటే నా చేతిలో మోసపని నువ్వే నేను ఎక్కువ అర్థం చేసుకున్నావు. ఓ సాటి మగాడిగా ఇంకో మగాడి జీవితాన్ని నాశనం చేయడం తప్పురా. నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ కాదు. నా మాట విను. ఆ పెళ్లి గురించి నాకు తెలుసు సూర్య. తెలిస్తే ఎంత దూరం వచ్చేది కాదు. నేను నాశనం అయిపోతే నీ జీవితం కూడా నాశనం చేశాను. దీన్ని ఎలాగైనా మార్చి తీరుతాను. అది నీ వల్ల కాదురా. కాలం మారుతూ ఉంటుంది, మనం మారుతూ పోవాలి. కానీ జ్ఞాపకాలు మారవు కదా. అది గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకంటే ఏడుపు ఎక్కువ వస్తుంది. వసంత ఋతువు వచ్చినప్పుడు ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. మనకి నచ్చింది కదని వసంత ఋతువును 365 డేస్ ఉండమంటూ ఉంటుందా? ప్రేమ అంతే. అది ఉన్నప్పుడే ఆనందం. అది పోయాక మనం కూడా మారిపోవాలి. కాలాన్ని బట్టి మారిపోవడానికి మనం ప్రకృతి కాదురా, మనం మనుషులం. మనం కూడా ప్రకృతిలో భాగమే. ఎండకు చెట్టు, వానకు గొడుగు, చలికి స్వెటర్. అది మారితే మనం కూడా మారాలి. ప్రకృతి ప్రేమ ఒకటే. ప్రకృతి మారినంత సింపుల్గా మనం మారలేం కదా. అయినా ఒక ఆడదాని కోసం ఎంత దిగజారిపోతామా? మన హార్ట్లు ఎంత వీకా. ఈ సోదంతా ఎందుకు? మెయిన్ స్టోరీకి పోదామా? ఇప్పటికే బాగా లాగ్ అయింది. నీదెప్పుడు? 2019. బిఫోర్ కరోనా. అదృష్టవంతుడివే. మరి నీదెప్పుడు? 2022. గట్టోడివే. సరే నువ్వు వెళ్ళు. నువ్వురా. ముందు నువ్వు వెళ్ళురా, నీ వెనకాల నేను వస్తాను. సరే.
స్నానం చేసావా? స్నానం చేయకుండా ఎవరైనా గుడికి వస్తారా? నువ్వు వచ్చినా వస్తావు, నువ్వు అలాంటోడివే కదా. గుడికి వచ్చినా ప్రశాంతత లేదు నాకు. ఎందుకుంటుంది? అర్ధరాత్రి వరకు కాల్ మాట్లాడడం, కాలేజ్కి వచ్చి నిద్రపోవడం, ఇదే పని అయిపోయింది నీకు. సండే కదని ఊరి మీద పడి తిరక్కు. రికార్డ్స్ రాయాలి కదా, అన్నీ కంప్లీట్ చేయి. నువ్వు రాయొచ్చు కదే. అన్నీ నేనే రాస్తే ఇంకా నువ్వెందుకు? నిన్న కాలేజ్లో బ్యాగ్ కూడా నాకే ఇచ్చేసావు. నీ బ్యాగ్ కూడా నువ్వు మోసుకోలేవా? బ్యాగ్తో వెళ్తే వాచ్మెన్ ఆపేస్తాడే. ఇంకా నువ్వు జీవితంలో బాగుపడవురా. నువ్వు ఉన్నావు కదా చూసుకోవడానికి. ఇంకా రోజు నిన్ను ఎత్తుకుని తిరుగుతారు మరి, మాకేం పని పాట లేనట్టు. నా జెరాక్స్ కాపీ నెలగా ఎత్తుకుని తిరుగుతావు కదా. ముందు బ్యాక్లాగ్స్ క్లియర్ చేయరా. హలో. రికార్డ్స్ బ్యాగ్లోనే ఉన్నాయి కదా. బ్యాగ్లోనే ఉంటుంది. త్వరగా సాయంత్రంలో ఇచ్చే. ఏంటి బాబు, మళ్ళీ చెప్పు. అంటే అది అయ్యో, సార్ నాకేదో ఆర్డర్ వేస్తున్నట్టున్నారు. నీ కాలు పట్టుకుంటానే, కాస్త రాసి ఇచ్చేవే. అడుక్కునే టైంలోని ఆర్డర్లు వేయకూడదు బాబు. ఉన్నది ఉంచుకున్నది కూడా పోతుంది. నేను ఎవరిని ఉంచుకోలేదే. నీ మొహానికి అదొకటే తక్కువ. కంప్లీట్గా రాసి రేపు కాలేజ్లో ఇస్తానులే. బాయ్. హలో. ఇంటి దగ్గర ఉన్నావా? ఇంటి దగ్గర ఉన్నాను. ఇంటి దగ్గర ఉండు, నేను వస్తున్నాను. ఏమైంది? గంజాయి తాగుతున్నావా? స్మోక్ చేసే అలవాటు ఉంటేనే దగ్గరికి రానే ఉన్నాను తెలుసు కదా. అలాంటిది నువ్వు ఏకంగా గంజాయి తాగుతున్నావా? ఇంట్లో ఆంటీ ఉన్నారా? పడుకున్నారు. ఆంటీని పిలు. ఈ విషయం గురించి ఆంటీతో చెప్పాలి. నిన్ను ఇలాగే వదిలేస్తే రేపు వేరే అలవాట్లు కూడా నేర్చుకుంటావు. ప్లీజ్ రూపా, ఈ విషయం మా అమ్మకి తెలిస్తే ఇంకా జీవితంలో నాతో మాట్లాడదు. నీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఇది ఇంకోసారి రిపీట్ అవ్వదు. ప్లీజ్ ఈ ఒక్కసారికి నేను ఎక్స్క్యూజ్ చేసి వదిలే. కోపంలో కొట్టేశాను, సారీ. కానీ ఇది ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం నిన్ను కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ నేను నీ లైఫ్లో ఉన్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నీ మీద ప్రామిస్ చేశాను కదా, నన్ను నమ్ము.
రే విక్రమ్, ఇప్పుడు కుర్రోళ్ళు గంజాయికి బాగా అలవాటు పడ్డారు. మనం జాగ్రత్తగా దృష్టి పెడితే వేల నుండి లక్షలు చూసే అవకాశం ఉంటుంది. మన టార్గెట్లు సిటీలు కాలేజీలు కాదు, పక్కా పల్లెటూర్లు. అక్కడ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. నైట్ 2 గంటల వరకు కాల్ మాట్లాడుతూనే ఉన్నావు కదా, మళ్ళీ పొద్దు పొద్దున్నే కాల్ చేసి డిస్టర్బ్ చేయడం అవసరమా? మా అమ్మ నన్ను నిద్ర లేపేసిందిరా. మరి నేనేం చేయను చెప్పు? మీ అమ్మ నిన్ను నిద్ర లేపితే నువ్వు నాకెందుకే కాల్ చేయడం? మరి నా నిద్ర డిస్టర్బ్ అయినప్పుడు నీ నిద్ర కూడా డిస్టర్బ్ అవ్వాలి కదరా. ఉండే కొద్దీ సైకో దానిలా తేరవుతున్నావే. నాకు పట్టక పట్టక ఎప్పుడో ఒకసారి నిద్ర పడుతుంది, నువ్వు దాన్ని కూడా డిస్టర్బ్ చేస్తాలా? సారీ, ఇంకెప్పుడు చెయ్యనులే, పడుకో. నీకు నా గురించి తెలుసుకోడా? కావాలని కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేసి ఇప్పుడు ఈ మాట అంటున్నావు చూడు, సన్మానం చెయ్యాలి నీకు. ఓ అవును కదా, నువ్వు పడుకున్నప్పుడు నేను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నీకు మళ్ళీ నిద్ర పట్టదు కదా, మర్చిపోయాను. నువ్వు అన్నీ మర్చిపోతావే, నన్ను పీక్కొని తినడం మాత్రం మర్చిపోవు. నేను నేను పీక్కుని తింటున్నానా బేబీ? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా? ఒసే, నువ్వు మళ్ళీ మొదలు పెట్టకే, ఫోన్ పెట్టు. సర్లే కానీ నీకు అయినప్పుడు చెప్పు, మీట్ అవుదాం. సరే. బాయ్. సార్, మా నాన్న అప్పు చేసింది నా కోసమే సార్. మా నాన్న లేకపోయినా నేను ఉన్నాను కదా, నేను తీరుస్తాను. నాకు కొద్దిగా టైం ఇవ్వండి. మా నాన్న రీసెంట్గానే చనిపోయారు సార్, నేను ఇంకా అదే బాధలో ఉన్నా. ఒక మగాడిగా పుడితే ఇన్ని బాధ్యతలు ఉంటాయని మా నాన్న చనిపోయాక తెలిసింది సార్. హలో రే బావా, ఈ శిరీష కూడా నన్ను మోసం చేసిందిరా. అది వేరే వాడితో పడుకుందిరా. అసలు ఇలా ఎలా మోసం చేస్తున్నారా వీళ్ళు? మా నాన్న ఉన్నంత వరకు నా కోసం ఏం చేయలేదనుకున్నా సార్, కానీ ఆయన పోయాక తెలిసింది ఆయన నా కోసం ఎన్ని చేశారో. నేను ఎర్లీ మార్నింగ్ తాగే కాఫీ నుండి నేను పడుకున్న తర్వాత నా గదిలో లైట్ ఎవరు ఆఫ్ చేస్తారో ఆయన పోయాక తెలిసింది సార్. అసలు ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియటం లేదురా. బయట అమ్మాయిలు చాలా డేంజర్గా ఉన్నారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. రూప వాల్యూ నాకు ఎప్పుడు తెలుస్తుందిరా. తనని ఎంత లవ్ చేసింది,
ఎంత బాగా చూసుకునేది. తను నాతో ఉన్నంతకాలం తన వాల్యూ నాకు తెలియలేదురా. నేను ఎన్నో తప్పులు చేసి తన నమ్మకాన్ని పోగొట్టుకున్నా, తను దూరం చేసుకున్నా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ చేతిలో మోసపోయి ఏడుస్తున్నా. లవ్ ఫెయిల్యూరా? కాలు మాట్లాడుతుంటే విన్నాను. అవతల వాళ్ళు కూడా లవ్ చేసి ఉంటే అది లవ్ ఫెయిలియర్ అనొచ్చు బ్రో. ఇలా టైం పాస్ చేసి మోసం చేస్తుంటే దానికి ఏ పేరు పెడతాం? మీ లవర్ పేరు రూపానా? కాదు బ్రో, శిరీష. రూప కాలేజ్ డేస్లో ఉండేది. చాలా మంచి అమ్మాయి. నేను లవ్ చేస్తున్న అమ్మాయి పేరు కూడా రూపానే. తను కూడా చాలా మంచి అమ్మాయి. ఈ కాలం అమ్మాయిలా అస్సలు ఉండదు. చాలా పద్ధతిగా ఉంటుంది, చాలా బాగా అర్థం చేసుకుంటుంది. అదృష్టవంతుడివే. మనుషులం కదా బ్రో. ఆ దేవుడు ఏదో ఒక లోపాన్ని ఇస్తాడు, ఏదో ఒక నష్టాన్ని కలిగిస్తాడు. ఓర్చుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. అడుగు ముందుకు వేయమని కాళ్ళకి చెప్పుకో, ముందు మనసుకు చెప్పు. అన్నీ అవే సెట్ అవుతాయి. నాన్న ఫోను. రూపా, ఇంకా నార్మల్ అవ్వలేదా? ఇంకా అదే బాధలో ఉన్నావా? అదే నార్మల్ అయ్యేంత సింపుల్ కాదు. అలాగే దాని గురించి ఆలోచిస్తూ ఆగిపోయే పరిస్థితి లేదు. నిద్ర రావడం లేదు రూపా. సారీ, మార్నింగ్ కాల్ చేసి డిస్టర్బ్ చేశాను కదా. సారీ ఎందుకు? కనీసం ఫోన్ చేయడానికి ఒక మనిషి అయినా ఉండాలి కదా. మన గురించి ఆలోచించేవాళ్ళు, మనతో మాట్లాడేవాళ్ళు ఉండడం మన అదృష్టం. ఒక మనిషి తోడు సత్యవాన్ని కూడా బ్రతికిస్తుంది. చాలా రోజుల నుండి నిద్రపోవడం లేదు కదా, చాలా బాధలో ఉన్నావు. డబ్బులు ఇస్తాను, తాగుతావా? తాగితే బాధలు తగ్గిపోతాయా? దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అయినా నువ్వు నా గురించి ఏం భయపడకు. భరించలేని బాధలు, మొయ్యలేని కష్టాలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. నాకేమైనా అయితే చూసుకోవడం నువ్వు ఉన్నావు కదా. అయినా నీకు నచ్చనివి నన్ను ఎందుకు చేయమంటున్నావు? నువ్వు చేయవని తెలిసే చెప్పానులే. ప్రేమ చూపించాలి కదా, అది నా రెస్పాన్సిబిలిటీ. ప్రేమైనా కోపమైనా నిజంగా చూపించు. అబద్ధ ప్రేమ అవసరమా? నేను నిజంగానే చెప్తున్నాను. మీకు బాధలు కష్టాలు వచ్చినప్పుడు తాగుతారంట కదా. నాకు నా ఇష్టాల కన్నా నువ్వన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోవడమే నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నాన్నలేని లోటు ఇంట్లో కనిపిస్తుంది. ఇంకన్నా నేనే చూసుకోవాలి. బాధ్యతలు బరి తెగించే నిద్ర కనుమరుగయింది. ఇంకా సముద్రంలో ఈదడమే. నువ్వు నా గురించి ఏం భయపడకు. నేను స్ట్రాంగ్గానే ఉంటాను. నువ్వన్నీ మర్చిపోయి బాగా నిద్రపో. నీకు ఒంటరిగా అనిపిస్తే నాకు కాల్ చేయి, ఏ టైం అయినా పర్లేదు.
ఎక్కడున్నావు? ఎక్కడుంటాను? ఇంటి దగ్గర ఉన్నాను. నా మీద ప్రామిస్ చేసి చెప్పు. నీ మీద ప్రామిస్ రా. ఇంటి దగ్గరే ఉన్నా. నీ మీద ప్రామిస్ చేసి అబద్ధం చెప్తానా? ఏ జన్మలోనో పాపం చేసుకుని ఉంటానురా. అందుకే నిన్ను లవ్ చేశాను. నువ్వు మనిషి పుట్టుంటే ఒక మనిషి విలువ, ఒక మాట విలువ, ఒక ప్రామిస్కి ఇవ్వాల్సిన విలువ ఏంటో తెలిసి ఉండేది. నువ్వు మనిషి కాదు కదా. ఇప్పుడు ఏమైంది అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చీ నోర్మీరా. ఇంకా కవర్ చేయడానికి చూస్తున్నా చూడు, సిగ్గుండాలి. బేబీ, నేను నిజమే చెప్తున్నానే. నేను ఇంటి దగ్గరే ఉన్నా. నేను ఇప్పటి వరకు మీ ఇంటి దగ్గరే ఉండొచ్చాను. నువ్వెక్కడున్నావో ఏం చేస్తున్నావో కూడా నాకు తెలుసు. అదేం లేదే, ఇప్పుడు సరదాగా సాయిరామ్ కూడా బయటకు వచ్చాను. నోర్మీరా కుక్క. నీలాంటి కుక్కని దగ్గర రానిచ్చాను చూడు, నాది తప్పు. ఎందుకే అంత కోపం? ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్ళనని నా మీద ప్రామిస్ చేసావురా యదవా. నీ మీద నమ్మకం లేకపోయినా నీ ప్రేమ మీద నమ్మకంతో నువ్వు చెప్పింది నమ్మాను. నువ్వో కుక్కవి, గజ్జి కుక్కవి. నిన్ను చాలా దూరం పెట్టాలి. రూపా, నువ్వు లేకుండా నేను ఉండగలనా? మనుషులం కదా, చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. నువ్వు మనిషి కాదురా, కుక్కవి. గంజాయి తాగుతూ రోడ్డు మీద బేవర్స్గా తిరిగే కుక్కవి. ఇంకా జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. ఏమైంది? దానికి తెలిసిపోయింది. రూప కోసమైనా బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేచ్చు కదరా. ఇది అలవాటు మాత్రమే కాదు, మన బ్రతుకు తెరువు కూడా. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. దానికి నేంటి పిచ్చిరా. దాని ముందుకెళ్ళి కొంచెం ఎమోషనల్ నటిస్తే చాలు, కరిగిపోద్ది పిచ్చిది. దాని సంగతి నేను చూసుకుంటాను కానీ ఇటీ.
ఇంకోసారి కాల్ చేసావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను చెప్తున్నాను. నేను మీ ఇంటి ముందే ఉన్నా, నీతో మాట్లాడాలి. నీలాంటి ఎదవలతో నేను మాట్లాడను. మా ఇంటి ముందు ఉన్నావంటే మర్యాదగా ఉండదు. మూసుకుని దొబ్బై. ఒకసారి కలిసి మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది రూపా. నాకు నీ ముఖం చూడాలని లేదు. నువ్వు వస్తావా, సూసైడ్ చేసుకోమంటావా? గంజాయి అది తాగితే ఇలాగే బుర్ర పనిచేయకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అది తాగే ఎదవలకి పెద్ద చిన్న తేడా తెలీదు. ఇంట్లో ఉన్న చెల్లికి లవ్ చేసిన లవర్కి మధ్య తేడా తెలియకుండా బిహేవ్ చేస్తారు. ఇంకెప్పుడల్లా చేయను రూపా, ప్లీజ్ ఒకసారి కలిసి మాట్లాడుకుందాం. ఓకే, టెర్రస్ మీదకి రా. సారీ రూపా, నువ్వు లేకుండా నేను బతకగలనా? తాగున్నావా? బాధలో తాగాను. సమయానికి సామెతలు కూడా గుర్తురావట్లేదురా. నీలాంటి పోరంబోక్ని ఎందుకు లవ్ చేశానురా? నా కర్మ కాకపోతే. నువ్వే ఈ మాట అంటున్నావా? నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే నేనెందుకు ఇంక బతకడం? నేను చచ్చిపోతాను. ఎన్నిసార్లు అర్థం చేసుకోవాలిరా నిన్ను? నేను చెప్తూనే ఉంటాను, నువ్వు తప్పులు చేస్తూనే ఉంటావు. నీకు సిగ్గులేదా లేకపోతే నాకు సిగ్గులేదా అర్థం కావట్లేదు. నువ్వు అలా మాట్లాడకురా. నువ్వు నా దేవతవే, నా ప్రపంచం నువ్వు. నువ్వు ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా నేను నమ్మను ఇంకా. బేబీ, చివరిగా నాకు ఒక అవకాశం ఇవ్వు. కుక్కతోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది. నీ బుద్ధి కూడా అంతే. నాకు ఒక అవకాశం ఇవ్వు బేబీ, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను. ఏ పిచ్చా నీకు? తప్పులు చేయడం ఎందుకు, ఇలా దిగజారడం ఎందుకు? నిన్ను వదిలిపోవాలని నాకు కూడా లేదు. ఏదైనా నీ చేతుల్లోనే ఉంది. నేను నీతో ఉండాలా వేరే వాడితో ఉండాలా అది నీ మీద ఆధారపడి ఉంది. హలో, ఎవరు? నా పేరు సూర్య. నేను మీ బాబాయ్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాను. సూర్య, మీరు నాకు తెలుసు, చెప్పండి. అదే మీ బాబాయ్కి హెల్త్ బాగాలేక హాస్పిటల్ తీసుకొచ్చాం. కాల్ చేసి మీకు మాట చెప్పమన్నారు. సరే సూర్య, థ్యాంక్ యూ. సరే. ఏమైంది? మా బాబాయ్కి హెల్త్ బాగాలేదంట, హాస్పిటల్లో జాయిన్ చేశారు. అర్జెంటుగా వెళ్ళాలి. నేను డ్రాప్ చేయనా? వద్దు, అమ్మ నాన్న కలిసి వెళ్తాం. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. నా మీద ప్రామిస్ చేసి అబద్ధం చెప్పినా ఇంకో అవకాశం ఇస్తున్నాను. నీ మీద లవ్ ఉంది కాబట్టి నిలబెట్టుకుంటావో నాశనం చేసుకుంటావో నీ ఇష్టం.
కొత్తగా వ్యాపారంలోకి వచ్చావు. ఇక డబ్బు ఉంటుంది, రిస్క్ ఉంటుంది. ఎంత ఎక్కువ రిస్క్ చేస్తే అంత డబ్బు కాదు, ఎంత ఎక్కువ మాయ చేస్తే అంత డబ్బు. నువ్వు ఒక కాలేజ్ స్టూడెంట్వి. ప్రతి కాలేజ్లో ఒక వరస్ట్ గ్యాంగ్ ఉంటుంది. ముందుగా ఆ గ్యాంగ్ని గుర్తించాలి. వాళ్ళతో మాటలు కలుపు, ఫ్రెండ్షిప్ చేయి. ప్రతి కాలేజ్లో స్మోక్ చేసే వాళ్ళందరినీ రౌండప్ చేయి. వాళ్ళకి మన సరుకు ఫ్రీగా ఇవ్వు. వాళ్ళు అడిక్ట్ అయ్యారు కదా, ఫ్రీగా ఇస్తూనే ఉండు. ఇంకా అది లేకపోతే చచ్చిపోతానేమో అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు డబ్బులు ఇస్తే కానీ సరుకు ఇవ్వట్లేదని చెప్పు. చచ్చినట్టు వాళ్ళే ఎంతని ఖర్చు చేస్తారు. ఇది ఒక మాయ. ఈ మాయలోకి వచ్చినోడు తిరిగి వెనక్కి వెళ్ళలేడు. విక్రమ్, మన ప్లాన్ చాలా గట్టిగా సక్సెస్ అవబోతుంది. ప్రతి పల్లెటూరులో 200 మందికి పైకి బేవర్సిన కొడుకులు ఉన్నారు. ప్రతి గ్యాంగ్లో ఒక సొల్లుగాడు ఉంటాడు. నాకు సీఎం తెలుసు, పిఎం తెలుసు, నీ అంత పొడుగు ఎంత పొడుగుని వాడిని వాడే పొగుడుకుంటాడు. అలాంటి వాడిని మనం 2 నిమిషాలు పొగిడి కొంత డబ్బు ఎరేస్తే వ్యాపారం వాడే చేసి పెడతాడు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 400 సంవత్సరాలు పరిపాలించారంటే ఇలాంటి ఎదల వల్లే. నేను కరెక్ట్ ట్రాక్లో వెళ్తున్నా, నువ్వు సరుకు రెడీ చేయి. అదే సార్, అలసరి ఈఎంఐ ఉంది కదా, దానికోసం వచ్చాను సార్. వాడు కొబ్బరి తోటలో ప్యాకెట్ ఆడుతున్నారని చెప్పారు. కొబ్బరి తోటకు వచ్చాను సార్. ఇక్కడైతే ఎవరు కనిపించట్లేదు. ఒకవేళ కట్టకపోతే మాత్రం బండి తెచ్చిస్తాను సార్, ఓకేనా? సరే సార్. హలో, రూపా చెప్పు. ఒకసారి నీ బిజినెస్ ఐడియా గురించి చెప్పావు కదా, ఆ ఐడియా ఏదో చాలా బాగుంది. ఆ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా నువ్వు. నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఏదైనా డబ్బుతో పని రూపా. ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి కొత్త ప్రాబ్లమ్స్ వెతుక్కుంటూ వెళ్ళమంటావా? నిండా మునిగిన వాడికి చల్లేంటి? 10,000 20,000కి బానిసలా జాబ్ చేస్తావా? అక్కడే నీ జీవితం మొత్తం ముగిసిపోతుంది. ఎగరడానికి రెక్కలు లేవు రూపా. దొరికిందంతో తృప్తి పడడమే. రెక్కలు లేకపోయినా ఎగిరేదాని స్కిల్ పోదు కదా. రాముడు రామసేతు కట్టి లంకకు వెళ్ళాడు అని చెప్పడం చాలా సింపుల్. కానీ లంకకు వెళ్ళడానికి
రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో రాముడికి మాత్రమే తెలుసు. మాటలు చేతలు ఒకటి కాదు రూపా. చేతల కంటే మాటలకి ఎక్కువ బలం ఉంటుంది. నా బంగారం మొత్తం బ్యాంక్లో తాకట్టు పెట్టి నీకు డబ్బులు ఇస్తాను. వాటితో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి. నేను ఇంకా ఆ స్థాయికి దిగజారిపోలేదు. దిగజారిపోయేలాగా నువ్వు చెయ్యకు. బాయ్. పొగరు మాత్రం తక్కువ లేదు. అదే నా గుర్తింపు. నువ్వు బాగా చదువుకుని ఏదో ఒక జాబ్ చూసుకో. నేను చేసిన తప్పు నువ్వు చేయకు. మనం రాంగ్ రూట్లో ప్రయాణిస్తే మనతో పాటు మనతో ప్రయాణించే వాళ్ళకి కూడా ప్రమాదం జరుగుతుంది. అందువల్ల మన తప్పుడు మార్గంలో వెళ్తే మనతో ఎవరు రారు, మనతో ఎవరు ఉండరు. ఇది గుర్తుపెట్టుకో. ఏంటి బావా చాలా డీప్గా థింక్ చేస్తున్నావు? లోపల లైఫ్లోకి మళ్ళీ వెళ్ళాలిరా. నేను మారానని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. మళ్ళీ నా మీద లవ్ చూపిస్తుంది. రూపా వేరే అబ్బాయితో రిలేషన్లో ఉంది బావా. ఎవరితోనరా? వాడు బజాజ్ ఫైనాన్స్లో జాబ్ చేస్తాడు, పైగా యూట్యూబర్ కూడా. అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మన ఇద్దరం కలిసి సంపాదిస్తేనే కదా మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. పిల్లల ఫ్యూచర్ పక్కన పెట్టు. వీడిని ఎక్కడో చూశానురా. మనుషులం కదా బ్రో. ఆ దేవుడు ఏదో ఒక లోపాన్ని ఇస్తాడు, ఏదో ఒక నష్టాన్ని కలిగిస్తాడు. ఓర్చుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. అడుగు ముందుకు వేయమని కాళ్ళకి చెప్పుకో, ముందు మనసుకు చెప్పు. అన్నీ అవే సెట్ అవుతాయి. ప్రపంచం చాలా చిన్నదిరా. దేవుడు రాసే స్క్రీన్ ప్లే భలే ఉంటుంది. వీటిని నేను కలిశాను, మాట్లాడాను కూడా. ఆ రోజు వాడు లవ్ చేసిన అమ్మాయి పేరు రూపానే చెప్పాడు. ఇద్దరు లవ్ చేసింది ఒకే పేరున్న అమ్మాయిని కాదు, ఇద్దరు లవ్ చేసింది ఒకే అమ్మాయిని. ఎందుకో లోపల చాలా మంటగా ఉందిరా. వాడి వల్ల రూప చాలా హ్యాపీగా ఉంది. అది హ్యాపీగా ఉన్న సాడ్గా ఉన్న నా వల్లే ఉండాలి. అలా ఉండకుండా వాడే చేశాడు. మంచిగా ఉండడం ఆరోగ్యానికి హానికరం. కరెక్ట్ రూట్లో వెళ్తే ఎవరు గుర్తించరు, రాంగ్ రూట్లో వెళ్తేనే గుర్తింపు. అలాగే పోదాం.
అమ్మ చెప్పు. ఇంట్లో సరుకులు ఏమి లేవురా, నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయమ్మా. వచ్చేటప్పుడు కావలసినవన్నీ తీసుకొస్తాను. హలో చెప్పు సూర్య. సార్, ఈరోజు 5వ తారీఖు సార్. ఇప్పటికీ శాలరీ అయిపోతే మేము ఎలా బతుకుతాం సార్? మేమేమైనా డబ్బున్న వాళ్ళమా? మేము వాటి మీద ఆధారపడి బతుకుతున్నాం. రేపు ఈవినింగ్ అలా నీ అకౌంట్లో అమౌంట్ పడుతుంది, సరేనా? ఓకే సార్. హలో రే సూర్య, మీరు ఇంకా డాక్టర్ డబ్బులు ఇవ్వలేదంట. ప్రతిసారి మీ వల్ల లేట్ అవుతుందని మా అమ్మ తిడుతుందిరా. రే, ఇంకోసారి డోకర్ డబ్బులని నాకు కాల్ చేస్తే పగిలిపోద్దు నా కొడక. మీ అమ్మకే నీకు పని పట్టలేదు. ఈవినింగ్ తెచ్చిస్తాను. గంటకోసారి కాల్ చేసి మింగకు. ఇప్పుడు పైకి హెల్ప్ చేసే ఫ్రెండ్ ఎవడున్నాడు? హలో కిషోర్, ఒక 5K ఉంటే హెల్ప్ చేస్తావా? రేపు శాలరీ పడిన వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. హలో మళ్ళీ ఎవరు చేస్తున్నారా బాబు? ఎవరో ఎవరా? ఏంట్రా తేడాగా మాట్లాడుతున్నావు? రూపా, కొంచెం టెన్షన్లో ఉండి నేం చూడలేదు. దేనికి టెన్షన్? ఏం లేదులే. తిన్నావా? నేను బాగానే తింటాను, కానీ ముందు నువ్వు తిన్నావులే చెప్పు. ఇప్పుడే తిన్నాను. బాబెట్టారు కడుపు నిండా. నమ్మేశానులే, కానీ నీకు 5,000 సెండ్ చేశాను. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి ఇంటికెళ్ళి ఏమైనా తిను. నువ్వెందుకు చేసావు? నేనేమైనా నేను అడిగానా? అడ్డమైన ఎదవలందరినీ అడిగినప్పుడు మాత్రం నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఏం కాదు. నన్ను అడిగితే మాత్రం నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ ఈగో దెబ్బతింటాయి. నా దగ్గర డబ్బులు తీసుకుంటే మాత్రం నువ్వు దిగజారిపోతావు, అంతే కదా? నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నేను హ్యాపీగా ఉంటానా? నీకేమన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు సూర్య. లవ్ చేసిన అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోవడం ఒక తప్పులా ఫీల్ అవ్వకు. రూపా, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా నువ్వు నా పక్కనే ఉన్నావు. నాకు అది చాలు. నా దృష్టిలో అమ్మాయిలంటే సిచ్యువేషన్ బట్టి మారిపోతారో, కారణం చెప్పకుండా వదిలేసిపోతారు అనుకునేవాడిని. కానీ నీలాంటి అమ్మాయిలు కూడా ఉంటారని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నాకు నీ తోడు చాలు. మళ్ళీ నీ దగ్గర డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు రూపా. మీ నాన్నగారు చనిపోవడం వల్ల చిన్న వయసులోనే బాధ్యతలు నెత్తి మీద పడ్డాయి. నలిగిపోతున్నావు. చూస్తూ ఉండగలనా చెప్పు? సారీ, మార్నింగ్ నీతో సరిగ్గా మాట్లాడలేదు. లవ్ యూ చెప్పాల్సిన టైంలోనే సారీ చెప్తున్నావేంట్రా? నాకు రొమాంటిక్ యాంగిల్ లేదు రూపా. పొగరు మాత్రం ఉందే. బై బర్త్.
ఈరోజు కార్తిక్కి ఎగ్జామ్ ఉంది. ఈసారి ఎలాగైనా తన బ్యాక్లాగ్స్ క్లియర్ అయ్యేలా చూడు స్వామి ప్లీజ్. ఏమైంది? సారీ బావా, నా వల్ల ఇదంతా జరిగింది. ఇలా దొరికిపోతామని అనుకోలేదు. ఈ ఫీల్డ్ లాంటి కామన్ రా, నువ్వేం ఫీల్ అవ్వకు. 10,000 అడుగుతున్నారు బావా, లేకపోతే మన వాళ్ళు ఎవరిని వదిలేలేరు. 2 లక్షల రూపాయలు సరుకుపోయిందిరా. విక్రమ్ కోపాన్ని తట్టుకోలేం. ఇప్పుడు 10,000 ఎక్కడ దొరుకుతాయి? ఈరోజు డేట్ 2 కదా, హా, రూపాయికి శాలరీ పడే ఉంటుందిరా. సార్ కాల్ చేద్దాం. హలో, ఏం చేస్తున్నావు? గడ్డి పీకుతున్నా. ఈ టైంలో ఏం చేస్తాను? అయినా నీకు ఎగ్జామ్ సెంటర్లో ఫోన్ ఎవడిచ్చాడ్రా? ఎగ్జామ్ సెంటరా? మీ నాన్న తాగే మ్యాన్షన్ వస్తే సగం తాగేసావా? ఏదేదో మాట్లాడుతున్నావు. ఏదేదో మాట్లాడడం ఏంట్రా? ఈరోజు నీకు ఎగ్జామ్ ఉంది కదా. హలో, ఏంట్రా ఏం మాట్లాడో? రూపాయి ఎగ్జామ్ ఫాస్ట్గా రాసి బయటకు వచ్చేసాను నేను. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 5 మినిట్సే కదా అవుతుంది. 5 మినిట్స్లో రాసేసావా నువ్వు? మళ్ళీ దొరికేసాను రా బాబు. సమాధానం చెప్పరా? రూపా, మా ఫ్రెండ్ కాడికి లారీ గుద్దేసిందే. హాస్పిటల్లో ఉన్నాను. ఎగ్జామ్ కన్నా ప్రాణం ఇంపార్టెంట్ కదే. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నాను. అవునా, ఓకే. లైవ్ లొకేషన్ పెట్టు. లొకేషన్ ఎందుకే? పెట్టు. నువ్వు చెప్పేది నిజమైతే ఓకే, లేకపోతే నేనే లారీతో గుద్దించేస్తాను. హాస్పిటల్ అన్నా, ఇదేమో పోలీస్ స్టేషన్కి దగ్గరలో చూపిస్తుంది. నిజం చెప్పేరా? గంజాయితో పాటు మా వాళ్ళు దొరికేశారు. ఒక 10,000 కావాలి, అందుకే నీకు కాల్ చేశాను. మీ అమ్మా నాన్న నేను మంచిగా పెంచలేదా? ఇంత పోరంబోకు ఏంట్రా నువ్వు? ముందు 10,000 ఇంటూ సంజయ్ రూపా, తర్వాత ఎంతసేపు కావాలితే అంతసేపు తిట్టు. ఇంకా తిట్టే ఓపిక నాకు లేదు. సింపుల్గా అబద్ధాలు చెప్పేస్తావు, సింపుల్గా ప్రామిసులు చేసేస్తావు. అప్తని ఎదసోది. 10,000 కావాలి, ఉంటే సంజయ్. నువ్వు చేసే పోరంబోకు పనులకు నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? నేను రిస్క్లో ఉన్నాను. 10,000 అవసరం, ప్లీజ్ హెల్ప్ చేయి. నీ మీద ప్రేమ చూపించకూడదు, జాలి చూపించకూడదు. నీలాంటి వాడు బయట ఉండడం చాలా ప్రమాదం. నీకు జైలే కరెక్ట్. ఒసేయ్, నన్ను లవ్ చేసావు, నాతో పడుకున్నావు. ఇప్పుడు నేను రిస్క్లో ఉంటే వదిలేసి వెళ్ళిపోతావా?
నీలాంటి వాడిని లవ్ చేస్తే ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోతుంది. ఇంక నువ్వు నాకు ఫోన్ చేయకు. ఇది ఇంకా వర్కౌట్ అవ్వదు. నీకు నాకు సెట్ కాదు. బ్రేకప్. నేను తప్పు చేస్తే మీ అమ్మ నన్ను ఎలా పెంచారని అడిగావు. ఇప్పుడు నువ్వు లవ్ చేసి నాతో పడుకున్నావు. ఇప్పుడు వదిలేస్తున్నావు. ఇప్పుడు మీ అమ్మ నన్ను ఎలా పెంచారు? నా క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఉందంటే చెప్పు, సమాధానం చెప్తాను. అయినా సరే సమాధానం చెప్తాను. నీకోసం ఎన్నో చేశాను. నిన్ను పూర్తిగా నమ్మాను. నాకు ఇష్టం లేకపోయినా నన్ను నేను చంపుకుని నీకోసం కొన్ని పనులు చేశాను. నువ్వు నా కోసం మంచిగా మారతావని నమ్మాను. మారేవా? లేదు. కొంతమందికి మనుషులు దూరమైతేనే తెలుస్తుంది. సొల్లాపు. ఎవడో తగులుంటాడో. మీ అమ్మాయిలు తీరింతే కదా, లవ్ ఒకరితో పెళ్ళి ఇంకొకరితో. నీలాంటి కుక్కతో ఇలాంటి మాటలు అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీకోసం ఎన్నో చేశాను. నువ్వు నిలబెట్టుకునే రకం కాదు. పోయే బజార్దానా. ఏంట్రా అన్నావు? నువ్వు అడిగిన ప్రతీదీ చేశాను కదా, ఇప్పుడు ఇలాగే అంటావులే. నువ్వెన్ని తప్పులు చేసినా నిన్ను వెనకేసుకుంటూ నీతోనే ఉంటే నేను దేవతని, వదిలేసిపోతే బజార్ దాన్ని. బాగుందిరా. కుక్క అన్నాక మరుగుతుంది, అది దాని లక్షణం. ఇంక ఎక్స్ట్రాలు చేయకుండా అన్నీ మూసుకుని మింగే. నేనే నిన్ను వదిలేస్తున్నాను. బ్రేకప్. ఇన్నాళ్ళకి నన్ను సంతోషపెట్టే మాట చెప్పావు. థ్యాంక్ యూ రా బాబు. నీ శాలరీ వచ్చిన ప్రతిసారి సగం నాకే ఇచ్చేదానివి. నీ డబ్బులు నీకే ఇచ్చేస్తాను. అవి నేను ప్రేమతో ఇచ్చాను. అవి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక నుండి నువ్వు ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెట్టకు ప్లీజ్.
విక్రమ్, రెండు లక్షల విలువైన సరుకు ఇంటర్ చదివే కుర్రాడి చేతిలో పెట్టి మొత్తం పెంట పెంట చేసావు. ఇలా జరుగుతుంది అనుకోలేదు విక్రమ్. బుర్రున్న ప్రతి ఒక్కడికి అడేలు వచ్చేస్తుంటాయి, ప్లాన్లు వేసేస్తూ ఉంటారు. కానీ దాన్ని రియాలిటీలోకి తీసుకురావడానికి ఎంత కష్టపడాలో, ఎంత ధైర్యం ఉండాలో ముందో తెలుసుకో. మన వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మనం బయటపడ్డాం, లేకపోతే జైల్లో చెప్పుకొని తినేవాళ్ళం. ఇలా ఇంకోసారి జరగదు విక్రమ్. ఆ 2 లక్షల నష్టాన్ని నేను భరిస్తాను. నువ్వు భరిస్తావా? ఓ ఆ రేంజ్కి వచ్చేసావా? నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంట్రా? ఐపీఎల్ పెట్టడంలో 5 లక్షలు అప్పుల పాలు అయ్యాను. ఈ విషయం ఇంట్లో కూడా తెలిస్తే చచ్చిపోతారు. ఈ 5 లక్షలు ఎలా తీర్చాలో అర్థమయ్యేది కాదు. రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఫోన్ రింగ్ అయితే చాలు బాడీలో వణుకు పుట్టేది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నిన్ను నమ్మి ఈ ఫీల్డ్కి తీసుకొచ్చాను. పేకల్లోతు మునిగిపోయిన నిన్ను బయటికి లాగి నీ ప్రాణాలను, నీ ఫ్యామిలీ ప్రాణాలను కాపాడాను. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదురా. ఏ పని చేసినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ఈ వ్యాపారంలో ఒక్క నిర్లక్ష్యంగా ఉన్నా మనందరి జీవితాలు పోతాయి. అర్థమైంది విక్రమ్. ఈసారి ఇంకా జాగ్రత్తగా ఉంటాం. ప్రస్తుతానికి అన్నీ ఆపేయండి. స్టేట్ మొత్తం ఈ గంజాగోళే నడుస్తుంది. దీనికి వేరే దారి దొరికే వరకు గ్యాప్ ఇద్దాం. హే బ్రో, నువ్వేంటి ఇక్కడ? నీకోసం వచ్చాను. నా కోసమా? ఏమైంది బ్రో? నా లైఫ్ మార్చిన మంచి మనిషి బ్రో నువ్వు. దాంట్లో ఉంది బ్రో. నువ్వు లవ్ చేసిన అమ్మాయి పేరు రూప. అవును బ్రో. నేను లవ్ చేసిన అమ్మాయి పేరు రూప. చెప్పావు కదా. నువ్వు లవ్ చేసిన అమ్మాయి పేరు రూప, నేను లవ్ చేసిన అమ్మాయి పేరు రూప కాదు. నువ్వు లవ్ చేసిన రూప, నేను లవ్ చేసిన రూప ఒక్కరే. ఏంటి? మేము చాలా సంవత్సరాలు లవ్ చేసుకున్నాం, కలిసి తిరిగాం, కలిసి పడుకున్నాం కూడా. నువ్వు లవ్ చేసిన రూపాయలు అంటుందో నాకు తెలియదు, కానీ నేను లవ్ చేసిన రూపాయి బంగారం. నేను లవ్ చేసిన అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే మూతి పగిలిపోద్ది. మంచోడ్రా నువ్వు. మంచోడిని ఎరుపా పని చేస్తారు. మాటలతో చెప్తే నువ్వు ఎందుకు నమ్ముతావు? నీ రూప నోడుతో చెప్పేస్తాను, విను. నిన్ను కూడా కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను. సైలెంట్గా ఉండి మా రొమాన్స్ని ఎంజాయ్ చేయి.
హలో. రూపా, ఎలా ఉన్నావు? ఎవరు? ఎవరా? వాయిస్ విన్న వెంటనే కనిపెట్టేస్తావు అనుకున్నాను. కార్తిక్. అమ్మా తల్లి, ఇప్పటికే కరుణించావు. సంతోషం. ఎలా ఉన్నావురా? సూపర్గా ఉన్నా. మంచిగా జాబ్ చేసుకుంటున్నాను. జాబ్ చేస్తున్నావా? నేనిది ఎక్స్పెక్ట్ చేయలేదురా. నువ్వే కదా అన్నావు మనుషులు దూరం అయితే తెలుస్తుందని. జ్ఞానోదయం అయింది. చాలా రోజులు అవుతుంది కదా, కొత్తగా ఉంది నువ్వు మాట్లాడుతుంటే. రోజులు కాదు, సంవత్సరాలు. అవును, ఈరోజు డేట్ ఎంత? December 14th. ఈ రోజుకైతే స్పెషల్ ఉందేమో. స్పెషలా? ఏముంది? ఒకప్పుడు ఈ డేట్ నీకు చాలా స్పెషల్. ఈరోజు నీ బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే రా. అన్నీ మర్చిపోయావు. మర్చిపోవాలి, లేకపోతే ముందుకెళ్ళలేం. 2019 నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇచ్చావు గుర్తుందా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆ రోజు ఎలా మర్చిపోతాను రూపా? నాతో బెడ్ షేర్ చేసుకున్నావు. ఆ రోజు ఏ షాంపూతో స్నానం చేసావు? ఇప్పటికా ఎయిర్ స్మెల్ ఫీల్ అవుతూనే ఉంటాను. కార్తీక్, ఇప్పుడు అవన్నీ అవసరమా? అదేంటి రూపా, నువ్వు నా కోసం, నా లవ్ కోసం నన్ను నమ్మి నాతో ఫిజికల్గా మీట్ అయ్యావు. నువ్వెంత పద్ధతిగా పెరిగావు, ఇలాంటి కుటుంబంలో పుట్టావు, ఎంత పద్ధతిగా ఉంటావో నాకు బాగా తెలుసు. కానీ నువ్వు నా కోసం ఆ పని చేసావు. ఆ రోజు తలుచుకుని ఇప్పటికీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను రూపా. ప్లీజ్ కార్తీక్, అవేం గుర్తు చెయ్యకు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, అలా ఉండు చాలు. బాయ్. ఓకే బాయ్ రూపా. హా. ఏ బ్రో, ఇప్పుడు నమ్ముతావు కదా? ఆ? ఆ. సూర్య చెప్పరా. అబ్బాయిల్లో నీకు బాగా ఇష్టమైన పేరేంటి? రెండున్నాయి. 2 కాదు, ఒకటి చెప్పు. ఒకటంటే కార్తిక్. చిన్నప్పటి నుండి నాకు పేరంటే చాలా ఇష్టం. మరి ఆ 2 పేరేంటి? నీ పేరే సూర్య. నేనంటే నీకు చాలా ఇష్టం కదా, మరి నా పేరేంటి సెకండ్ పొజిషన్లో ఉంది? నువ్వెప్పుడు టాప్లోనే ఉంటావు సూర్య. నీ రేంజే వేరు. సడన్గా కార్తిక్ పేరు వచ్చేసింది అంతే. సడన్గా రాలేదు, ఫస్ట్లో కదా, ఎప్పుడు బెస్ట్గానే ఉంటుంది.
ఫస్ట్ లవ్ ఏంట్రా? వామ్మో మహానటి, నిన్న నీ కార్తీక్ గారితో కాల్ మాట్లాడావు కదా, గుర్తుందా బంగారం? అది నీకెలా తెలుసు? అయ్యో నా బుజ్జి పంది, వాడు నిన్న నా దగ్గరికి వచ్చి నీ గురించి చాలా చెప్పాడమ్మా. వాడి మాటలు నేను నమ్మలేదు. అప్పుడు వాడు ఏకంగా నీకు కాల్ చేసి నన్ను కాన్ఫరెన్స్లో పెట్టాడే. మీ ఇద్దరు మాట్లాడుకునే మాటలు వింటుంటే గుండెకాయ జారి ప్యాంట్లోకి వచ్చేసింది. నేను ఇప్పటికీ షాక్లో ఉన్నా, ఈ పనులన్నీ చేసింది రూపాయేనా అని. సూర్య, వాడొక వెధవ. వాడు కావాలని నన్ను మాటల్లో పెట్టి మన రిలేషన్షిప్ని బ్రేక్ చేద్దామని ప్లాన్ చేశాడు. వాడు ఎదవే, నాకు అర్థమైంది. కానీ నువ్వు వాడిని లవ్ చేసింది, వాడితో ఫిజికల్గా మీట్ అయింది అబద్ధం కాదు కదా రూపా. నేను నిన్ను చాలాసార్లు అడిగాను, నీకు ఫాస్ట్ లవ్ స్టోరీ ఏమైనా ఉందని. నువ్వు వచ్చినా కాదని నాకేం చెప్పావే? నేను ఒక జోకరగానే కనిపిస్తున్నా నీకు? ఇవన్నీ చెప్తే మీ అబ్బాయిలు అర్థం చేసుకోలేరని నా ఫ్రెండ్ చెప్పింది. అందుకే ఇవన్నీ చెప్పలేదు. ఇప్పుడు ఇరుపప్పు అయింది నీ ఫ్రెండ్ కాదు కదా, నేను. దానికే చాలా ఇస్తుంది. ఇక్కడ బొక్కపడింది నాకు. సూర్య, అప్పుడు నేను తప్పు చేసింది నిజమే. కానీ అప్పుడు వాడి మీద లవ్ తోటి వాడిని నమ్మి కమిట్ అయ్యాను. ఇంకా ఎంతమందిని లవ్ చేస్తే అంతమందితో కమిట్ అయిపోతావా? సూర్య, నువ్వు కోపంలో ఉన్నావు. నేను లవ్ చేసింది ఇద్దరినే. ఏదో దేశానికి గోల్డ్ మెడల్ వచ్చినట్టు అంత గర్వంగా చెప్తావేంటే? సూర్య, నువ్వు నా పాస్ట్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అందరి లైఫ్లో ఏదో ఒక బ్యాడ్ స్టోరీ ఉంటుంది. కానీ నువ్వు దాన్ని పట్టుకుని ఇలా మాట్లాడడం కరెక్టేనా? కరెక్ట్ కాదు. నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సూర్య, నీ గురించి నాకు తెలుసు. నీకు ఇలాంటివన్నీ నచ్చావు. కానీ ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వకు. నువ్వు నన్ను వదిలేస్తావేమో అని భయంగా ఉంది. భయపడకు బంగారం. నిన్న కాల్లో నీ మాటలు విన్నప్పుడే నిన్ను వదిలేశాను. సూర్య, నేనే తప్పు చేయలేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను కాబట్టి నార్మల్గా మాట్లాడుతున్నా. లోపల బాధ కోపం ఫైట్ చేసుకుంటున్నాయి. చాలా నొప్పి కలుగుతుంది, బయటపడతలేదంతే. సారీ సూర్య, ఆ వెధవ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. సూర్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నీ విషయంలో ఎలా ఉన్నానో నీకు బాగా తెలుసు. ప్లీజ్ రా, వదిలేళ్ళకు. ఇక సూర్య అనేవాడు నీ జీవితంలో లేడు. గుడ్ బై. నొప్పి ఎలా ఉంది? లైఫ్లోకి సునామీ వచ్చినట్టుందా? కర్మ రిటర్న్సా? రేయ్, నువ్వు నాశనం చేసింది నా లైఫ్ కాదురా, సూర్య లైఫ్. వాడికెవరూ లేరు. వాడేమన్నా నీలాగా ఎదవనుకుంటున్నావా? వాడు చాలా మంచోడు. ఇప్పటికే వాడు బాధలతో కష్టాలతో నరకం చూస్తున్నాడు. రీసెంట్గానే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇలాంటి టైంలో నువ్వొచ్చి ఏం చేసావో నీకు తెలుసా? నువ్వు ప్రేమించిన అమ్మాయి వేరే వాడిని లవ్ చేస్తుందంటేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అలాంటిది వాడు ప్రేమించిన అమ్మాయి వేరే వాడితో పడుకుందంటే వాడికి ఎలా ఉంటుందో తెలుసా? ఆ బాధని వాడు భరించగలడా?
సారీ రూపా, నేను ఇవేమీ ఆలోచించలేదు. నువ్వే చెప్పరా, నేను మంచి అమ్మాయిని కాదా? నేను నేను ట్రూగా లవ్ చేయలేదా? నువ్వెన్ని తప్పులు చేసినా సరే నేను నీతోనే ఉన్నాను. కానీ నువ్వు మారావా? మారలేదు. మనం ఫిజికల్గా మీట్ అయినప్పుడు నేను నా ఇష్టంతోనే ఒప్పుకున్నానా? అది ఇచ్చే వరకు నా కాళ్ళ మీద పడి ఏడిచెవరా ఎదవా. నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం ఒప్పుకున్నాను. నువ్వే నా హస్బెండ్ అనుకుని ఒప్పుకున్నాను. కానీ అది నువ్వు నిలబెట్టుకున్నావా? అప్పుడు నన్ను మోసం చేసావు. ఇప్పుడు మళ్ళీ వచ్చి నా జీవితాన్ని నాశనం చేసావు. నన్ను ఒక బజారు దానిలా నిలబెట్టావు. థ్యాంక్ యూ రా. తప్పులన్నీ నువ్వు చేసి నన్ను వెధవం చేసావు. నా విషయంలో నువ్వు ఏ తప్పు చేయలేదు రూపా. నువ్వు చాలా మంచి అమ్మాయివి. నేనే ఎదవనే. నువ్వు సంతోషంగా ఉండడం చూసి ఓర్చుకోలేకపోయాను. నా మీద నీకు కోపం ఉన్నా ప్రేమ ఉన్నా నువ్వు టార్గెట్ చేయాల్సింది నన్ను కదా. మధ్యలో సూర్య ఏం చేశాడ్రా? నాలాంటి అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్గా ఉండకపోవడం నీ తప్పు. నీలాంటి వాడిని లవ్ చేయడం, అతిగా నమ్మడం నాది తప్పు. మనిద్దరం తప్పులు చేసి మధ్యలో వాణ్ణి బలి చేయడం కరెక్ట్ కాదు కదా. నేను మీ ఇద్దరిని ఎలవలో కలిపేస్తాను రూపా. వాడిది నీలాగా అవసరానికి ఒక అబద్ధం చెప్పే క్యారెక్టర్ అనుకుంటున్నావా? వాడి దృష్టిలో నేను ఒక బజార్ దాన్ని అయిపోయాను. ఇంకా ఈ కథ ముగిసిపోయినట్టే.
తప్పు నాదే సూర్య. తను నాతో ఉన్నప్పుడు తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. మీరిద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు మీ మధ్యలోకి వచ్చి గొడవలు పెట్టాను. తప్పు నీది కాదు, నాది కాదు. తప్పు అంతా తనదే. రూపాయి ఏం చేసింది? అంతా చేసింది నేనే కదా. ప్రేమ ఉన్నది తప్పులను వెతకడానికి కాదు, తప్పుల్ని సరిచేయడానికి, తప్పుల్ని క్షమించడానికి. ఒక స్వచ్ఛమైన ప్రేమకి ఏదైనా కరిగిపోతుంది, ఏదైనా మారిపోతుంది. ప్రేమ చూపించాలి. ఆ ప్రేమకి మనిషి కరిగిపోతాడు. మనిషిలో ఉన్న అలవాట్లు మారవా? రూపా నీకెందుకు బ్రేకప్ చెప్పింది? నాకు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. 2-3 సార్లు చెప్పి చూసింది. నేను మారలేదు. తన మీద ప్రామిసెస్ కూడా అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేశాను. నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అవే బ్యాడ్ హ్యాబిట్స్ ఇప్పుడు కూడా ఉన్నాయా? లేవు. అవి మానడానికి నువ్వు ఎంత కష్టపడి ఉంటావు, నువ్వు ఎంత కంట్రోల్ చేసుకుని ఉంటావు, నీతో నువ్వు ఒక యుద్ధం చేసి ఉంటావు. బ్యాడ్ హ్యాబిట్స్ అందరికీ ఉంటాయి. రూపాకి లేవా? రూపా మార్నింగ్ 8 వరకు నిద్ర లేవదు. బ్యాడ్ హ్యాబిట్స్లో కల్లా అత్యంత దరిద్రమైన బ్యాడ్ హ్యాబిట్ అది. అది మాయమని రూపాకి చెప్పి చూడు. 4 రోజులు పాటిస్తుంది. 5 రోజుల నుండి మళ్ళీ 8కి లేస్తుంది. ఎవరో చెప్తే మనకు మార్పు రాదు. మనకు అనిపించాలి. మనతో మనం ఒక యుద్ధం చెయ్యాలి. చెప్పినంత ఈజీ కాదు మారడం అంటే. బ్యాడ్ హ్యాబిట్స్ లేనివాడు మనిషే కాదు. బ్యాడ్ హ్యాబిట్స్ లేనివాడు చాలా డేంజర్ కూడా. బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఇప్పుడు మన కంట్రోల్లో ఉంచుకోవాలి. వాడి కంట్రోల్లో మనం వెళ్ళకూడదు. నువ్వే ఎగ్జాంపుల్. నువ్వు మార్చుకున్నావు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని రూపాన్ని వదిలేసిందో ఇప్పుడు నీకు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఇప్పుడు చెప్పు, తప్పు ఎవరిదే? రూపాదే. నీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని నేను వదిలేసింది. నీ గురించి నాతో చెప్పకుండా ఇంకో తప్పు చేసింది. నీ గురించి నాతో రూప ముందే చెప్పుంటే నీ మాటలు విని నేను రూపతో గొడవ పడతానా? నువ్వు మా మధ్యన గొడవలు పెట్టగలవా చెప్పు. నీ గురించి నా దగ్గర దాసింది ఈ అవకాశం నీకు ఇచ్చింది. నువ్వు నన్ను రెచ్చగొట్టావు, నేను రెచ్చిపోయాను. ఇప్పుడు చెప్పు, తప్ప ఎవరిదే? రూపాదే. నీ విషయంలో నా విషయంలో కూడా తప్పంత రూపాదే. ఇప్పుడు చెప్పు, రూప గురించి బాధపడతావా? చిచి, అలాంటి దానికోసం బాధపడ్డావా?
ప్రతిదానికి 2 మార్గాలు ఉంటాయి. మనం చేసిన తప్పును చూసుకుంటే మనకి బాధ కలుగుతుంది. అదే అవతల వాళ్ళ తప్పును కూడా గమనిస్తే మనకి ముందుకు పోయే ఆలోచన వస్తుంది. రూప చాలా మంచి అమ్మాయి, కానీ వీధి విడగొట్టాలని ఫిక్స్ అయింది. మనం దాన్ని గౌరవించాలి. అంతేగాని మళ్ళీ రూప లైఫ్లోకి వెళ్ళి మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? ముందుకు పోదాం. నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే, కానీ నువ్వు ఎన్ని చెప్పినా మోటివేషన్ కలుగుతుంది, కానీ తను మిస్ అయిన ఫీలింగ్ అయితే పోవట్లేదు. ఇంకా లైఫ్లో చాలా మలుపులు ఉన్నాయి. నువ్వు మొదటి మలుపు దగ్గర ఆగిపోయి పిచ్చి పిచ్చి డైలాగ్స్ కొట్టకు. లైఫ్ అంటే అమ్మాయిలు, డబ్బు, కష్టాలు, సుఖాలే కాదు. లైఫ్ అంటే అనుభవాలు. గడిచిన ప్రతిరోజు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. ఆ రోజు నుండి నేర్చుకొని తర్వాత రోజులోకి అడుగు వేస్తూ ఉండాలి. ఏదో ఒక మలుపు నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నీకు కావాల్సింది ఇవ్వడానికి, నీ బ్రతుకు మార్చడానికి. ప్రకృతి మళ్ళీ పచ్చగా మారుతుంది, ఆకులు చిగురిస్తాయి, కోయిలు కూస్తుంది. వసంత ఋతువు లైఫ్లో ఒకసారే రాదు, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకో.